టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ వన్డేల్లోకి పునరాగమనం చేశాడు. బుధవారం ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ ఎడమ చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సెలెక్టర్లు అతని స్థానంలో అనూహ్యంగా రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తుది జట్టులో ఒక మార్పు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాకి చోటు కల్పించారు. గతేడాది జూలైలో వెస్టిండీస్ తో జడేజా చివరిసారిగా తన వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్ల బౌలింగ్ చేసిన జడేజా నిరాశపరిచాడు. ఆ తర్వాత జరిగిన టీ20 మ్యాచ్ లోనూ 3.3 ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకోవడంతో అతడిని సెలెక్టర్లు పక్కన పెడుతూ వచ్చారు. దీనికి తోడు భారత్ చైనా మన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ రాణిస్తుండటంతో ఏడాదిగా జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్ కి దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడామని చేజింగ్ ఈజీగా ఉండడం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఈ టోర్నీలో గ్రూప్ దశలో ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడిన భారత జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్తాన్ పై ఘన విజయాలతో మంచి జోరు మీదుంది.